ఫ్రెండ్స్ ఇదైతే మన మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి మనం కోతుల దగ్గర దొరుకుతున్నాము. చూడండి ఎంత ఈజీ వెళ్ళిపోతున్నాం. అది చూడలే ఎంత పెద్ద మాన్స్టర్. ఓ మై గాడ్ చాలా పెద్ద ఉంది అది. సరే మనం అయితే 1 విన్ తీసుకొని చాలికి ఎంత స్త్రీ వచ్చింది నాకు కూర వస్తుంది. చూడండి మంకీ మన దగ్గర అయితే 1 విన్ ఉంది కాబట్టి మార్జిన్ అసలు మనం ట్రై చేద్దాం. సూపర్ మంకీ అనుకుంటా వచ్చేసాం. మనం 4 విన్స్ వచ్చినాయి మనం డైరెక్ట్. ఇది కొనొచ్చా మనం? కొనలేదా మనం? అరే ఇంతసేపు మనం ప్రాబ్లంగా ఉండే కదా, ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసినాం. అప్పుడప్పుడు 9 వస్తుంది, 12 వస్తుంది. చూడరా పక్కన మనకు స్పీడ్ వస్తుంది కదా. అయితే మనం ఇంకో స్టేజ్ కూడా ఆడతామేమో అనిపిస్తుంది నాకు. అది సూపర్ మంకీ దగ్గర ఉంది, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఇదైతే మనం దాటేసి చూద్దాము. అరే ఇది ఈజీ ఉంది కదా, మనం ఇంత కూడా దాటేసి వచ్చాం. మనం చూసుకోలేదు. ఓకే మనమైతే చూడండి మన డ్రెస్ అప్పే డైరెక్ట్ విన్స్ ఉన్నాయి. మనం ఇది తీసుకొని వచ్చేద్దాం. అంటే 25 ఇచ్చారు. అయితే వెళ్దాము. మనం మస్తు జంప్ చేస్తున్నాం. చూడండి కోతి ఎంత మంచిగా జంప్ చేస్తుందో. దానికి రావచ్చు అనుకుంటా. ఓకే మనం అదే 25 కావాలి కదా. 25 విన్స్ అయినాక ఓకే మనమైతే 25 విన్స్ తోని వచ్చేసాము. డ్రెస్ ఉంది ఈసారి. మనం ఆడ కింద పడ్డానికి ఏమైతే అది లావా వర్క్ అయితే మనం ఈ సర్మన్ మంకీ దగ్గర కావాలి పెద్దగా. ఈజీగా ఉన్నాయి లెవెల్స్ అయితే చాలా. కానీ స్టేజ్ ఎంత పోతున్నాం మనం, ముందు ముందు పెద్దగా ఉండదు. ఇంత ఉంది ఇది ఆగినాం. ఇప్పుడైతే కంప్లీట్ చేద్దాం. స్టేజ్ 5 దీనికి ఎంతో లెవెల్ కావాలన్నారు, చూడలే నేను. ట్రై చేద్దాం. చాలా ఇంతకుముందు పడిపోయింది అనుకున్నా మీకు. అరే పెద్ద సైడ్ ఉంది జారబండ. అరే అయిపోయిందా? ఇంత ఈజీగా స్టేజ్ కంప్లీట్ చేసినాం మనం. 15 మినిట్స్ తీసుకుందాం. ఓకే 15 మినిట్స్. నెక్స్ట్ ఏంటో చూసుకోలేను అసలు. చాలా ఎక్కువ ఉంది. ఎంతో జంప్ చేస్తున్నాం చూస్తారా లాంగ్. మన టోటల్ స్పీడ్ 4.4K ఉంది. ఇదే మనం ఇదనే చేయొచ్చు. ఓకే అది మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చినాం వల్ల ఇంతకుముందు ఇలా పడ్డప్పుడు ఏమో అది ఎందుకు రాలేదు. పడ్డప్పుడు ఏం రావట్లేదు. అలా పడ్డప్పుడు
కోతి కూడా అంటే మరి ఇదేంటి ఇది హల్క్ ఎక్కడ ఉంది ఇది అరే అలా అంత పెద్ద పేరు మనం చాలా స్పీడ్ అయితే కంట్రోల్ అవుతారు ఓకే వెళ్తున్నాం ఆ లెవెల్ చూడండి ఉంది వెళ్ళిపోతున్నాము ఓకే 15 కాదు నేనైతే స్టేజ్ 540 లెవెల్ ఉంది కానీ ఇది అయితే వెళ్తున్నాను నేను నిజమే ఉంటుందేమో అనుకుంటున్నా కానీ చూడాలి మనకి ఆరామ్స్ కనిపిస్తాయి కమెంట్స్ ఈజీగా 40 ఇదైతే రైట్ 40 కావాలి కదా మనం వెళ్దాం మనమైతే వెళ్ళాక 40 విన్స్ అయ్యాక చూస్తాం ఇప్పుడు అంటే 2 సార్లు 40 ఇక్కడ పోయినా ఇప్పుడైతే డ్రెస్సింగ్ పూల డ్రెస్ తోని మస్తు ఉంది డబ్బా చెంప వచ్చింది ఇక మళ్ళీ ఇంకొక వచ్చింది అరే మనమైతే జంప్ చేసుకుని వచ్చేసినాం మస్తు ఉంది ఈ డ్రెస్ కోడ్ అయితే దీనికి మస్తు సూట్ అయింది పదండి జల్దీ చూద్దాం అంతకుముందు మనం మేల్ దాటినాం కదా వచ్చినాయి ఇప్పుడు ఆ స్టేజ్ కూడా ఆడదాం సరే ట్రై చేద్దాం దాటి ఓకే ఈజీనే వెళ్తున్నాం కింద లెవెల్ ఇంక్రీజ్ అయ్యలేదు రీబర్త్ టు ప్రాసెస్ అంట రీబర్త్ కొడితేనే వస్తుంది అంట రీబర్త్ కొట్టేసాం లెవెల్ కూడా జల్దీ అయ్యలేదు మెల్లగా వస్తుంది లెవెల్ మరి వేస్ట్ కొట్టినా మరి ఇంకా జస్ట్ మిస్సింగ్ పడుతుంది ఓకే మనం వచ్చిన 15 మినిట్స్ తీసుకున్నాడా ఇవి ఉన్నాయి కదా ట్రిప్స్ వీటి కాడైతే మనం చేసుకున్నాం ఇప్పుడు మనం ఇబ్బంది వచ్చింది బయలుదేరి ఓకే మనమైతే ఇలా స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి లెవెల్ 20 అయితే చేసినాం మనమైతే వెళ్దాం ఇప్పుడు అలవాటు అయిపోయింది ఈజీగా రన్ కూడా మై గాడ్ జస్ట్ మిస్లో రావాలనుకుంటుండే పోతుంది మనం ఇష్టపెట్టినా కూడా ఉరుకుతూనే ఉంది మరి నెక్స్ట్ డ్రెస్ కోడ్కి ఎన్ని విన్స్ కావాలో చూసుకోలేదు ఇదేంది స్టెప్ నేను వాచ్ చేయడం కానీ వీటిని అయిపోయినా లెఫ్ట్ సైడ్ అదే పైకి ఎట్లా వెళ్తాం వచ్చేసింది ఎంతసేపు నేను మళ్ళీ బైక్ ఫస్ట్ అయితే చూసుకున్నాను 300 విన్సా
ఇదైతే కోసి చూడండి యాడ్ పెట్టుకొని చేస్తుంది. నెక్స్ట్ చూడండి అన్ని లాక్ ఉన్నాయి కానీ ఇవైతే చూడు వాయమ్మో స్పైడర్ మ్యాన్ కదా. ఓకే మనమైతే తీసుకుందాం. పట్టించుకోలేదు మనమైతే వెళ్తున్నాం. పడుకుంది మనం పడిపోతేనే ఎందుకంటే రాలేదు అసలు ఇట్లా అంతే ఇదేం చేసా కాదు. మన 11 చూడండి 29కి వచ్చేసింది. అంటే దగ్గర 30కి. ఇది మేజు ఈజీ. డబ్బులు చేసా కూడా మొత్తం పైకి వెళ్తాం. అంటే పైన బయటికి వెళ్ళకుండా అంట ఎక్కువ చేసినా కూడా వెళ్ళకుండా అంటారంట. ఎక్కువ జంపేది ఇది కూడా ఈజీనా అండి. మనం ఇంతమంది కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా టైం వేస్ట్ చేసినాం. అదే లేదు లేదు అంటే కొంచెం జంప్ చేసేది కొంచెం లాంగ్ ఎక్కువ. వచ్చేసినాం అయిపోయింది. 70 విన్సా. ఇదైతే మనం ట్రై చేద్దామా? 60 కావాలి దీనికి. ఓకే ట్రై చేద్దాం. మళ్ళీ ఇట్ అయింది. అరే 70 వెళ్దాం. ఇప్పుడైతే సరే 7 తీసుకొని వచ్చేసినాం. 106 విన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే అండి. ఓకే మనం జంప్ చేయొచ్చా? చిన్న చేయలేము ఆయన. ఓకే మనం అయితే వచ్చేసినాం వీడికి. చాలా చేసి ఇదో ఎడ అవుతాయేమో అసలు ఈడనా? ఓకే సరే మనం 70 విన్స్ ఎన్నిసార్లు తీసుకోవాలి? 7 ఓకే ఒకసారి ట్రై చేద్దాం 70 విన్స్ తర్వాత. అది జస్ట్ మిస్ మళ్ళీ టచ్ కావద్దా? అరే వేస్ట్ ఆడుకున్నావా? నేను టచ్ అయితే ఏం కాదమ్మా. మళ్ళీ ఫస్ట్ ఇంత ఈజీగా అవుట్ అవుతున్నాయి. వచ్చేసినాం. మనం 300 చూడండి వెళ్తాం కదా. స్పీడ్ అది లేదు కదా. ఇదైతే కాదు. అదే లేదు ఇక్కడ. ఏం తెచ్చుకున్నాం. ఓకే ఈసారి అయితే మనం కొంచెం మెల్లగా వెళ్దాం. కొంచెం వెళ్దాం ఎందుకంటే కింద పడి ఇంకా. అరే నాకు అర్థమైంది. ఇక్కడ చిన్న ఉంది కానీ ఇక్కడ చాలా ఉంది. అంటే పెద్దగా ఉంది. వెళ్ళనా? ఓకే పదండి మెల్లగిద్దాం. ఎందుకంటే మన స్పీడ్ చూడండి 30 ఉంది. దాంట్లో అయితే లేదు. ఇంకోటి
ఎందుకు స్టక్ అయిపోయినాడు ఉండండి. నేను కూడా స్టక్ అయిపోయింది. అది ఏంది స్టక్ అయిపోతుంది. ఇది కూడా స్టక్ అయిపోయింది. అస్సలు ఇక్కడ జంప్ చేయదు. మనమైతే ప్లేస్ కాడికి అయితే వచ్చేసాం. ఎంత తంటాలు పడ్డది సైడ్కి రానికి. ఓకే పదండి. అయితే ఇప్పుడైతే మనం 70 minutes ని దాటుదాం. పదండి డిస్టెన్స్ ఇప్పుడు పడుతుంది. అస్సలు పడద్దు. పడుతుంది మళ్ళీ ఫస్ట్ చేయాలి. ఇది పడితే ఆ స్టేజ్ కాడికే మళ్ళీ వస్తే బాగుంటుండే. మొత్తం ఫస్ట్ పోవాలంటే ఇదైతే నేను కంప్లీట్ అనుకుంటున్నా. ఇవి కొంచెం కిందికి ఉన్నాయి, కనిపిస్తలేవు అసలు. అర్రే అర్రే సరే మీకైతే నేను 300 wins చేసినాకనే చూపిస్తా. ఓకే మనైతే 489 అని స్టేజ్ దాటేస్తున్నాము. యూపీఎన్కి అయితే వచ్చింది. అంటే మన స్పీడ్ ఇంక్రీజ్ అయింది మేము ఇట్లా కలెక్ట్ చేస్తా అంటే. 70 minutes దాకా వెళ్తున్నాం కదా మనం. అది అది చూడండి 64K అయింది. స్పీడ్ అస్సలు కంట్రోల్ అయితే లేదు. ఎన్నోసార్లు కింద పడి లేచి చేసిన అయితే కానీ ఇది నాకు గుర్తుంది ఇప్పటికి. పైన దాక్తే అయితే ఒకసారి ట్రై చేస్తున్నాం. కొనేద్దాం. క్యూట్ ఉంది కదా మనకి. రోజుకైతే ఈ వీడియో మస్త్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఇవన్నీ మనం కొనేద్దాం. బాయ్. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా